హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. విచిత్ర కేసుతో సుప్రీంకోర్టుకు వెళ్ళిన కేసిరెడ్డి, అదేనండి కసిరెడ్డి అంటారు కదా అతనే, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో కింగ్ పిన్గా వ్యవహరించాడు అని చెప్పేసి ఆయన పైన ఇప్పుడు జరుగుతున్న కేసు, ఆ విచారణ, ఇదంతా కూడా జరుగుతున్న తీరుని బట్టి కానీ వస్తున్న వాస్తవాలను బట్టి కానీ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ మద్యం జోలికి వెళ్లకుండా ఒకసారి మనం ఈయన వయసిన విచిత్ర కేసు గురించే మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు మద్యానికి సంబంధించిన కేసులునే కదా, సో ఆయన ముందుగా హైకోర్టుకు వెళ్ళారు. అసలు నాకు పోలీసులు, సిఐడి పోలీసులు నోటీసులు ఎలా ఇస్తారు, నాకేం సంబంధం అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశాడు. సో హైకోర్టు ఏమైందంటే సాయిస్ కొట్టింది, సో అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి ఏమని వెళ్ళాడో తెలుసా? మరి ఇట్లాంటి ఐడియాలు వైసీపీ వాళ్ళకే వస్తాయా, లేకపోతే వైసీపీ వాళ్ళకి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళే ఇస్తారో అర్థం కావట్లా. ఏపీ సిఐడి పోలీసులు తెలంగాణలో ఉన్న కేసిరెడ్డికి ఏ విధంగా నోటీసులు ఇస్తారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎలా ఇస్తారు? నేను తెలంగాణ వాసిని అని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో అంటే నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కుదరదు, విచారణకు రమ్మంటానికి అవకాశం ఉండదా? అసలు ఏం మాట్లాడుతుంది? ఇది ఒక విచిత్రమైన కేసు. సో సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. దీనిపైన ఏమనాలి మరి? సో ఇప్పుడు దీన్ని బట్టి అసలు సుప్రీంకోర్టు అది 13వ తేదీకి వాయిదా వేశారు ఆ విషయం. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చించుకోవాలి. అసలు కేసిరెడ్డి అనే వ్యక్తి ఎవరు? ఏమన్నా డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి కాదు. ఆయన్ని ఐటీ సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. సరే, అఫ్కోర్స్ ఆ పోస్టుకు సంబంధించిన దాంట్లో కాకుండా ఆయనకు వేరే వేరే టాస్క్లు ఇచ్చారో ఏం చేశారో మొత్తానికి ఈ మద్యం సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఏపీ సిఐడి పోలీసులు పొరుగు రాష్ట్రంలో ఉంటే నోటీసులు ఇవ్వకూడదు, లేకపోతే అరెస్టు చేయకూడదు, ఇట్లాంటి వాటిలో రాకూడదు అని చెప్పేసి ఎలా చెప్తారు? అంతెందుకు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని, అప్పుడు ఎంపీ కాబట్టి, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసింది ఎక్కడ? హైదరాబాద్లో కాదా? సరే, ఆ విషయం కూడా పక్కన పెడదాం, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాజధాని అనుకుందాం. ఎందుకంటే 2024 వరకు కూడా ఉమ్మడి రాజధాని ఏది అంటే హైదరాబాద్ కాబట్టి పోనీ అది కూడా కన్సిడర్ చేద్దాం. కాదంబరి జత్వాని ఏ రాష్ట్రంలో ఉంది ఆవిడ? ముంబైలో ఉంటే ఎలా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? వాళ్ళకేమో ఎటువంటి నియమ నిబంధనలు వర్తించవు, అసలు ఏ కండిషన్లో ఉండవు. మాకు అసలు బ్యారిగేడ్లే లేవు, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎవరైనా అరెస్ట్ చేస్తాం, ఇది వాళ్ళ వ్యవహార శైలి. ఇవాళ వచ్చేసరికి ఏమో అసలు ఎలా వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాకు నోటీసులు ఇస్తారు అని చెప్పేసి అంటారేంటి? ఏమైనా అర్థం పర్థం ఉందా ఈ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో? ది గ్రేట్ కేసిరెడ్డి వేశాడు ఏంటంటే, ఇదిగో అసలు ఏ విధంగా నన్ను అరెస్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఏది ఏమైనా సరే తప్పలేదుగా, వెళ్ళారుగా. సో ఏం జరిగింది? ఈ కేసుకు సంబంధించిన అంశంలో వెనకాల ఉండి నడిపించారు, లేకపోతే ఆయన చెబితేనే నేను చేశానని చెప్పేసి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు. అఫ్కోర్స్ ఇక్కడ మళ్ళీ కొంత బ్యాలెన్సింగ్ ఏంటి అంటే, ఆ ముడుపులు ఎవరి వరకు చేరిని అనే విషయాన్ని మాత్రం చెప్పలేదండోయ్. ఇది కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన చెప్పారు నేను చేశాను, కానీ ఇక్కడ నుంచి అది ఎటు డైవర్ట్ అయినాయి, ఎవరి దగ్గరికి వెళ్ళి అనేది మాత్రం నాకు తెలీదు అని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో దాదాపుగా ఇక ఆల్మోస్ట్ ఆల్ పెద్ద తలకాయల దగ్గర దాకా వెళ్ళిపోయినట్లే. సో ఎందుకంటే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి, మరి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు కావచ్చు, అలాగే బాలాజీ గోవిందప్ప, ఎవరు భారతీ సిమెంట్స్ డైరెక్టరేట్ అతను, ఆయన పేరు కావచ్చు, అలాగే మరికొంతమంది పేర్లు, సత్యవర్ధనం, ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరి పేర్లు బయటకు వచ్చాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి, బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు ఆ కోర్టుకి ఈ కోర్టుకి. విచిత్రమైన విషయం చెప్పమంటారా? వైసీపీ వాళ్ళు కోర్టులకి, ఆ లాయర్లకి, ఆ కేసులకు సంబంధించిన డబ్బులు ఎన్ని కోట్లు తగలబెడతారంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్ని కోట్లు అక్కడ తగలేస్తున్నారు అంటే అంతకంటే ఎక్కువ కుంభకోణాలు జరిగినట్లే కదా. లేకపోతే అంత తిప్పలబడి మరి ఆ విధంగా పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని వాదించుకోవాల్సిన అవసరం ఏంటి? సో పైగా ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా వీళ్ళందరూ కూడా దొరికిపోయినాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక వీళ్ళు తప్పించుకునే ఆస్కారం లేదు అనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు మళ్ళీ గుల్లాలు పడుతున్నారు. ఈ కోర్టు కదా, ఆ కోర్టు, ఆ కోర్టు కదా, ఈ కోర్టు, ఇక్కడ అక్కడ. ఇంకొంతమంది అయితే అబ్స్కాండు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఎక్కడో పారిపోతాం, దాక్కోవడం, ఇదంతా చేస్తున్నారు.
సో ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నిజంగా ఎటువంటి అవినీతి అక్రమాలు జరగలేదండి, అరెస్ట్ చేసుకోండి. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు పరిధిలో సాక్ష్యాధారాలు ఒకవేళ వాళ్ళు ప్రవేశపెట్టలేకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బయటకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు లోపలేశారు. ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఏమీ లేవు. కోర్టు పదే పదే సాక్ష్యాధారాలు ఇవ్వండి అని అడిగితే చివరికి వాళ్ళు మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి జాప్యం చేస్తూనే ఉన్నారు. చివరికి కనీసం 1% కూడా ఏదైనా సరే అక్కడ అవినీతి జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దాంట్లో ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించలేకపోయింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు పక్కాగా సాక్ష్యాధారాలు అన్నీ లభించిన తర్వాతే కదా వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. మరి వీళ్ళేమో ఇదిగో ఆ కోర్టు ఈ కోర్టు లేదంటే అబ్స్కాండు, నోటీసులు ఇచ్చిన అడ్రస్ ఉండరు, కుటుంబ సభ్యులకి ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెబుతారు. సో ఈ విధమైన వ్యవహార శైలి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏంటి? ఇదే కేసిరెడ్డి అనే వ్యక్తి 2019 ఎన్నికలకు ముందు ఎవరు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ సాధారణ డిస్టిలరీస్ ఏదో ఎస్పీఓ డిస్టిలరీస్ అనుకుంటా, ఏదో సంథింగ్ ఆయనది ఉండేది, ఆ ఎస్పీఓ డిస్టిలరీస్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఆ డిస్టిలరీస్కి సంబంధించిన వ్యవహారం. సో చివరికి అక్కడ నుంచి ఏ స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం ఏపీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన కూడా ఎంతో కొంత పాత్ర పోషించారు ఆ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో అని చెప్పేసి. సో ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఓ విచిత్రంగా అనమాట. అసలు నా పైన ఎలా చర్యలు తీసుకుంటారు, నేను తెలంగాణ వాసిని అయితే అంటే ఆయన ఏమన్నా విదేశాల్లో ఉంటున్నాడా? విదేశాల్లో గ్రీన్ కార్డ్ సంపాదించుకున్న సిటిజనా అక్కడ ఏమన్నా? అదేం కాదు కదా. అంటే మీకు ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇక్కడికి వచ్చి ఆ పోస్టులో పనిచేయచ్చు. ఐటీ సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడా కాదా అది సెకండరీ, అది ఆయన అనుచరుడు అయినా కాకపోయినా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఐటీ సలహాదారుడిగా మీరు అక్కడ పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల దగ్గర నుంచి వాటి నుంచి జీతాల రూపంలో తీసుకొని నాకు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి తీరా కేసు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు? ఇది చాలా విచిత్రమైన విషయం. పదవులు వచ్చినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ వాసే, అదే అక్రమాలు అవినీతి జరిగింది అని చెప్పేసి ఆ కేసులు కనుక నమోదైతే నేను ఆంధ్రప్రదేశ్ వాసిని కాదు తెలంగాణ వాసిని అని చెప్తూ ఉంటాడు. సో ఎవరికి చెబుతున్నారు ఈ కథలన్నీ కూడా? సో ఏమైనా సరే అక్కడ సాక్ష్యాధారాలు లేకపోతే నిజంగానే మీ పైన కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు కాబట్టి ఆ టార్గెట్లో భాగంగా వీళ్ళు బలైపోయారు అనుకోవచ్చు. కానీ పక్కాగా ఎవిడెన్స్లతో సహా ఉన్నాయి కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇలా ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఆ మీటింగ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఎక్కడెక్కడ ఏ విధంగా డిస్టిలరీస్ని మెయింటైన్ చేయడం కావచ్చు, ముడుపులు ఎంతెంత చేయాలి, ఏ విధంగా గ్యాదర్ చేయాలి అనేది చూసుకోవడం కావచ్చు, వీటన్నిటిలో ఉన్నాడనే కదా. సో ఇప్పుడు ఆయన ఏమంటారు, నాకు సంబంధం లేదు, నన్ను అరెస్ట్ చేయకూడదు. ఎట్లానే ఉంటుందా? నిజంగా అక్కడ మీరు ఎటువంటి తప్పు చేయకపోతే వెళ్ళండి, విచారణ ఎదుర్కోండి, సమాధానాలు చెప్పండి, నిప్పుగా బయటికి రండి. అవి కుదరవు, మేము పారిపోతాం, మా మీద కేసులు నమోదు చేయమాకండి, మేము తప్పించుకుంటాం అన్నట్టుగా ఉంది. సో మొత్తం మీద ఈ విచిత్రమైన కేసులన్నీ కూడా విచిత్ర ధోరణితో ఆలోచిస్తారు అనుకుంటా వైసీపీ వాళ్ళంతా కూడా. ఎట్లా ఉంటుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా ఓటర్లు వేరన్నారు, చూసారా? ఎట్లా ఉంటారు మరి వాళ్ళ ఓటర్లు, ఏ విధంగా ఉంటారు మరి? ఏపీలో వాళ్ళు కాదా, ఇంకెలా ఉంటారు? అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళ మాటలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మొత్తం మీద నవ్వుకుంటున్నారు ఇట్లాంటి కేసులు వేస్తుంటే, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి. ఇది ఎక్కడ కూడా లేని విచిత్రం అన్నమాట. సో చివరికి మరి కోర్టులు కూడా ఎలా స్పందిస్తాయో, ఎందుకంటే కోర్టుది చాలా విలువైన సమయం. ఆ సమయాన్ని ఆ కేసులకు సంబంధించి నిజంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే అప్పుడు కోర్టు దాకా వెళ్ళాలి, దానికి సంబంధించిన వాదనలు వినిపించాలి. కానీ ఇక్కడ అసలు తెలంగాణ వాళ్ళపైన లేకపోతే ఏపీ పోలీసులు సిఐడి పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, ఎట్లా కేసు నమోదు చేస్తారు, ఎలా నోటీసులు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారంటే ఇటువంటి వింత ధోరణి పైన అయితే కోర్టులు సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటే ప్రజలు చూసి నవ్వుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి కొంచెం సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు కొంచెం ఆశతూచి దేనిపైన వెళ్ళాలి, ఏ పిటిషన్ వేయాలి అనేది చూసుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విచిత్రమైన పిటిషన్తో సుప్రీంకోర్టుకు వెళ్ళిన కేసిరెడ్డి అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.